చరిత్రలో మన బీసీ కులాలది ఒక తీరని గోస. రాజులు, నవాబులు, బ్రిటిష్ పాలకులు, ఆఖరికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రాజ్యాంగం రాసుకున్న బీసీ కులాల స్థితిగతులలో ఎలాంటి మార్పు లేదు. దేశంలో 5,000 కులాలకు పైగా ఉన్న అతిపెద్ద మానవ సమూహం బీసీ కూటమి. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ కులాలకు చట్ట సభలలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. బీసీల కులగణన చేసినోడు లేడు, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించినోడు లేడు. సమాజంలోని మిగతా కులాలు, మతాలు స్వాతంత్ర్యం రాకముందు నుంచే రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ బీసీలకు స్వాతంత్ర్యం సిద్ధించిన 30 ఏళ్ల దాకా ఏ రిజర్వేషన్లు లేవు. విద్య, ఉద్యోగాలలో నామమాత్రపు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల వరకు పరిమితం చేసిండ్రు. మహిళా బిల్లుల్లో బీసీ మహిళా కోటా లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బీసీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నప్పటికీ బీసీల న్యాయమైన డిమాండ్లు నెరవేరడం లేదు. బీసీ కులాల్లోని ఆలోచనలు అడుగంటి పోరాట పటిమ నశించిపోతున్న సందర్భంలో బీసీలలో చైతన్యం నింపడం కోసం, ఆలోచననే ఆయుధంగా మలచడం కోసం బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా మన ఆలోచన సాధన సమితి మీ ముందుకు వచ్చింది. మనలో కులాలు ఎన్ని ఉన్నా కుల ఆత్మగౌరవంతో అందరం ఏకమవుదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దామనే దృఢ సంకల్పంతో కాషాయం, పసుపు, నీలి రంగుల కలయికతో అద్భుతమైన జెండాను మన ఆలోచన సాధనా సమితి మీ అందరి ఆలోచనల సమ్మిళితంగా రూపొందించడం జరిగింది. జెండా మీద కనిపించే కాలచక్రం అష్టదిక్కుల సాక్షిగా బీసీలందరినీ ఏకం చేసి వెనుదీయని పోరాటం చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. బీసీల మనోవేదనను, వారి ఆలోచన విధానంలో రావలసిన మార్పులను గురించి అవగాహన కల్పిస్తూ తెలంగాణ బీసీ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలన్నదే మా ఆలోచన. మన దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమని నిర్వహించుకొని మనందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందించే విధంగా భారత రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాము. మరి ఆ రాజ్యాంగ మూల సూత్రం ప్రకారం పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం దక్కాలి. అది జరిగిందా మా ఓటు హక్కు వినియోగించబడుతుంది తప్ప మా బీసీలకు చట్ట సభలలో రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు? 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద జన సమూహాన్ని కాలరాసి పాలిస్తున్న పాలకులకు ఏ ఒక్క రోజైనా బీసీలకు ఇంత అన్యాయం చేస్తున్నామని అనిపించిందా? వాళ్ళ ఉత్పత్తి శక్తిని నాశనం చేసినామనే ఆలోచన రాదా? మత సంస్థలకు ఇంతింత భూమిని కట్టబెడుతున్నామే, మరి ఉత్పత్తికి, సంపద సృష్టికి మూలమైన బీసీలకు కనీసం ఎకరం భూమి ఇయ్యాలన్న ఆలోచన రాదా? ఇంత అద్రగానమా బీసీలంటే? కమిషన్లు వేసి కాలయాపన చేయడమేనా బీసీల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి? కాబట్టి నా ప్రియమైన బీసీ ప్రజలారా, ఆలోచించండి. ఇంతకాలం మనని అధికారానికి దూరం చేసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించండి. చట్టసభలలో రిజర్వేషన్లు సాధించి బీసీ రాజ్యాధికార స్థాపన చేయడమే ధ్యేయంగా అడుగు ముందుకు వెద్దాం. కదలండి. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నరసింగారావుతో కలిసి నడుద్దాం. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధించుకుందాం. బీసీల సాంస్కృతిక సంపదను, వారసత్వాన్ని కాపాడుకుందాం. మన ఆలోచన వర్ధిల్లాలి, ఆత్మగౌరవ జెండా ఎగరాలి. జై బీసీ, జై జై బీసీ.